హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. దీన్ని ఇప్పటి వరకు ఎంఎస్ బాడీలో చాలా మిషన్స్ తయారు చేశాను, ఆల్కలైన్ అయనైజర్స్. అయితే వైజాగ్లో ఒక కోచ్, ఆయన ఒక ప్లాస్టిక్లో కావాలన్నారు. ఆయన మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ డిక్కీలో, కార్ డిక్కీలో వేసుకుని ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళడానికి యూజ్ అయ్యేలా చేయమన్నారు. ఐరన్ అయితే కొంచెం స్పేస్ ఎక్కువ పడుతుంది, అలాగే అది బరువు ఉంటుంది. సో ఆయన కోసం నేను తయారు చేశాను. దీని లోపల 5 ప్లేట్స్ ఉన్నాయి. ప్లాటినం కోటెడ్ ప్లేట్స్, టైటానియం పైన. ఇది యాక్చువల్గా లోపల ఏ రకమైన ఫిల్టర్స్ ఉండవు. ఈ కంగన్ మెషిన్ చూసుంటారు. కంగన్ మెషిన్లో లోపల ఎలక్ట్రాలిసిస్ ఎన్హాన్సర్ ఉంటుంది, బయట ఒక ఫిల్టర్ ఉంటుంది. దీని లోపల ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సింపుల్గా తయారు చేశాను దీన్ని. ఇది డిస్ప్లే బోర్డు, ఇవన్నీ బటన్స్. మనకు దీని లోపల 7.5, 8.5, 9.5 అని 3 pHలు ఉంటాయి. మనకి ఏ బటన్ నొక్కితే ఆ pH బయటకు వస్తుంది వాటర్. ఇక్కడ ప్లేట్స్ ఇవ్వండి, 1, 2, 3, 4, 5 ప్లేట్స్. అలాగే సాఫ్ట్వేర్, ఏ రకమైన ఫిల్టర్ ఉండదు. మనం ఇచ్చిన వాటర్ని, హైడ్రోజన్ని, ఆక్సిజన్ని OH నెగిటివ్, OH పాజిటివ్గా చేంజ్ చేసి వాటర్లో ఉన్న మినరల్స్ని సపరేట్ చేస్తుంది, అలాగే యాసిడ్స్ని సపరేట్ చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇందులో ఏ రకమైన ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెనిగర్తో ఒక 3 monthsకో 4 monthsకో ఒకసారి వెనిగర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేసి వెనిగర్ వేస్తే క్లీనింగ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ 304తో తయారు చేసాం. మిషన్ లైఫ్ వచ్చేసి 10 years పనిచేస్తుంది. దీన్ని ఆ కోచ్ కోసం 30,000కి తయారు చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే, ఈ వరల్డ్లో ఇప్పటివరకు ఎవరు కూడా అంత తక్కువ రేటుకి తయారు చేయలేదు. 0.6 mmతో ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. 1 mmతో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అతి తక్కువలో తయారు చేయాలని దీన్ని తయారు చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.